అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న చింతకాల అయ్యన్న పాత్రుడు మా పార్టీ నాయకులపై కార్యకర్తలపై తప్పుడు కేసులు అక్రమ కేసులు పెట్టి మరి సునకానందాన్ని పొందుతున్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే మొన్న మాకరుపల్లి మండలానికి సంబంధించి బయ్యవరం గ్రామంలో మా పార్టీ నాయకుడు మరి సుకల శ్రీనివాసరావు ఆ గ్రామంలో వీఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న వీఆర్ఓ దగ్గరికి వెళ్ళి మరి ఏదైతే ఓట్లు ఉన్నాయో కేవలం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళే తొలగిస్తున్నారు, టీడీపీ వారు ఎందుకు తొలగిస్తారని చెప్పి మాట్లాడుతున్న సమయంలో పక్కనే ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ గ్రామానికి చెందిన లాలం సీతారామతేజ ఆయన ఏదైతే అందామో ఆయన వెంటనే మా పార్టీ నాయకుడిపై దౌర్జన్యం చేయడమే కాకుండా కొట్టడమే కాకుండా తిరిగి మరి వీఆర్ఓ మీద ఒత్తిడి తీసుకొచ్చి 1వ తారీఖున మరి 11 గంటలకు సంఘటన జరిగినట్లుగా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఈయనపై అంటే ఎప్పుడు ఇచ్చారంటే ఫిర్యాదు 1వ తారీఖున 11 గంటలకు జరిగితే ఈ 2వ తారీఖున రాత్రి 8 గంటలకు ఇచ్చారు. అంటే సుమారుగా 33 గంటల తర్వాత ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్లకి వెళ్ళడానికి 33 గంటలు పట్టింది. అంటే కేవలం వీఆర్ఓ మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి మా పార్టీ నాయకుడి మీద కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు 2వ తారీఖు నైట్ అయినప్పటికీ కూడా 1వ తారీఖున ఏదైతే 11 గంటలకు జరిగిందో ఆ రోజు సాయంత్రమే మరి స్థానిక మరి ఎస్ఐ గారు మా పార్టీ నాయకుడిని మరి స్టేషన్కి రప్పించారు. సాయంత్రం 5 గంటలకి రప్పించి రాత్రి 9 గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. మర్నాడు 2వ తారీఖున కూడా ఉదయం 10 గంటలకి వెళ్తే 2:30కి వదిలి 1 గంట భోజనానికి పంపించి మరి రాత్రి 8 గంటల వరకు కూర్చోబెట్టారు. అలాగే 3వ తారీఖున కూడా ఉదయం 10 గంటలకు వెళ్తే 2:30 వరకు కూర్చోబెట్టి 1 గంట గ్యాప్ ఇచ్చి భోజనానికి రాత్రి 8 గంటల వరకు కూర్చోబెట్టారు పోలీస్ స్టేషన్లో. అలాగే 4వ తారీఖున కూడా ఉదయం 9:30 గంటలకు వెళ్తే మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అక్కడే కూర్చోబెట్టి మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ రాత్రి వరకు కూడా కూర్చోబెట్టారు. అలాగే 5వ తారీఖున కూడా మళ్ళీ ఉదయం మరి 10 గంటలకు రప్పించి సాయంత్రం 6 గంటల వరకు కూడా మరి కూర్చోబెట్టారు. అంటే ఎంత దారుణం అంటే 2వ తారీఖుని ఎఫ్ఐఆర్ చేసినప్పటికీ కూడా ఈయన మీద కేసు కట్టినప్పుడు కూడా 3 రోజుల పాటు మరి స్టేషన్ చుట్టూ కూర్చోబెట్టి స్టేషన్లో కూర్చోబెట్టిన మరి అంటే కేవలం అయ్యన్న పాత్రుడు ఒత్తిడి మేరకు పోలీసులందరూ కూడా మా పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టి తప్పుడు కేసు పెట్టడం జరిగింది. అంటే ఆశ్చర్యం ఏంటంటే మాకు ఏదైతే 4వ తారీఖున నర్సీపట్నంలో ఉన్న పీవీఆర్ సినిమా దగ్గర ఇదే మా పార్టీ నాయకుడు సుకల శ్రీను మరి ఏదైతే లాలం సీతారామతేజ టీడీపీ నాయకుడిని అక్కడ కొట్టినట్లుగా మరి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంత దారుణం అంటే అది ఎప్పుడు జరిగిందంటే 4వ తారీఖున మరి ఉదయం 12:30 గంటలకి పీవీఆర్ దగ్గర గొడవ జరిగితే వాళ్ళు రాత్రి 8 గంటలకు ఇచ్చారంటే సుమారుగా మరి 8:30 గంటల తర్వాత నర్సీపట్నం టౌన్ స్టేషన్లో ఇచ్చారు. అది కూడా మరి పక్కనే 1 కిలోమీటర్ దూరంలో. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు అయ్యన్న పాత్రుడు ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాడంటే 4వ తారీఖున అంతా కూడా మరి మాకరపాలెం పోలీస్ స్టేషన్లో ఉంటే అయినా మరి ఇక్కడ నర్సీపట్నం వచ్చి ఎలా కొట్టడం మాకు అర్థం కావట్లేదు. అంటే ఇది కేవలం ఈయన మీద కక్ష కట్టి పార్టీ నాయకుడి కదా వైఎస్ఆర్ పార్టీ నాయకుడి కదా అని చెప్పి తప్పుడు కేసులు పెట్టించి 2 కేసులు పెట్టించి 2 కేసుల ద్వారా రిమాండ్కి పంపించడం కాకుండా ఒక మరి రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయలేని తాపత్రయంతో అయ్యన్న పాత్రుడు చేస్తున్న కార్యక్రమం అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తుంది. అందుకనే ఈరోజు మరి అడిషనల్ ఎస్పీ గారిని కలిసాం. మరి ఎట్టి పరిస్థితులు కూడా మాకరపాలెంలో పోలీస్ స్టేషన్ తాలూకా ఈ సీసీ ఫుటేజ్ అంతా కూడా వెరిఫై చేయమన్నాం. ఈయన ఇక్కడే ఉన్నప్పటికీ కూడా తప్పుడు కేసు పెట్టారు కనుక దయచేసి ఈ 2 కేసులు కూడా తప్పుడు కేసులు కావాలని మరి ఒత్తిడి మీద ఒత్తిడి మీద చేసిన కేసులు కనుక వీటిని వెంటనే తీయాలని చెప్పి అడిషనల్ ఎస్పీ గారిని కోరడం జరిగింది. ఒకటే చెప్తున్నా, ఈరోజు నర్సీపట్నం పోలీసు వారి పరిస్థితి ఎలాగుందంటే ఈరోజు ఉదయాన్నే స్టేషన్కి రావడం, సెల్ ఫోన్ ఎందుకంటే అయ్యన్న పాత్రుడు ఎప్పుడు ఫోన్ చేస్తాడా, ఎవరిని బుక్ చేయాలా, ఎవడి మీద తప్పుడు కేసులు పెట్టాలా, ఎవడి మీద అక్రమ కేసు పెట్టాలని చెప్పి అయ్యన్న పాత్రుడు ఫోన్ గురించి వెయిట్ చేసే పరిస్థితి ఈరోజు నర్సీపట్నం పోలీసులకి. ఒకటే ఈరోజు మీ ద్వారా నర్సీపట్నం పోలీసులు చెప్పేది ఏంటంటే ఈరోజు నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు కళ్ళలో ఆనందం చూడాలనే ఉద్దేశం మీద, అయ్యన్న పాత్రుడు మెప్పు పొందాలనే ఉద్దేశం మీద, అయ్యన్న పాత్రుడు సునకానందం పొందితే చూడాలనే ఉద్దేశం మీద మీరు మా పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. వచ్చేది మాత్రం జగనన్న ప్రభుత్వం. మరొక 3 సంవత్సరాల జగనన్న ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరైతే తప్పుడు కేసులు అక్రమ కేసులు మా పార్టీ నాయకుల మీద కార్యకర్తలు పెట్టారో వాళ్ళందరినీ కూడా మరి చట్టం ముందు నిలబెట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. నమస్కారం.